నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను సిరి. ఈ మధ్య కాలంలో అంటే మంచి ఫేమ్ వచ్చిన తర్వాత ఏ సెలబ్రిటీ ఎట్లా మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి. రీసెంట్ టైమ్స్లో చూసుకున్నట్టయితే చాలామంది వాళ్ళకి కొంచెం ఫేమ్ రాగానే కెమెరా ముందు ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఇక కొంతమంది అయితే యాంకర్స్ నుంచి వెళ్ళి వాళ్ళు మంచి పొజిషన్లోకి వచ్చేసి యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని వాళ్ళు యూట్యూబ్లో కూడా బాగా సంపాదించుకుంటున్నారు. అట్లా సంపాదించుకునే దాంట్లో శివజ్యోతి గారి పేరు కూడా మనకి బాగా వినిపిస్తూ ఉంటుంది. శివజ్యోతి గారి ఫ్లాట్, కార్ అదంతా మనం చూస్తూనే ఉన్నాం. ఆమె యూట్యూబ్లో చాలా వరకు బాగా సంపాదిస్తుందని అందరికీ తెలుసు. అయితే ఇదే క్రమంలో ఈ మధ్యకాలంలో తను తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ ఒక సెల్ఫీ వీడియో తీసుకుంది. అది ఇప్పుడు చాలా వైరల్ అవుతుంది. అది ఇంతకి ఏంటి అనేది ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం మనం. జీవితంలో ఎప్పుడు అడుక్కోలేదు, ఫస్ట్ టైం అడుక్కున్నాను. దర్శనం ఇది మొత్తం ఇంకా 436 కుబేరులో ఇంకా ఫోటోస్ ఉన్నాయా? 436 తిరుపతి. అడుక్కునే కానీ బాగుంది గైస్. తిరుమలలో శ్రీవారి దర్శనానికి వెళ్ళి అక్కడ ప్రసాదాన్ని అడుక్కుంటున్నాం, మేము రిచెస్ట్ బిచ్చగాలం తిరుపతిలా అని చెప్పేసి శివజ్యోతి గారు మాట్లాడడం జరిగింది. రిచెస్ట్ బిచ్చగాలం ఏంటని నాకు అర్థం కాదు. అసలు తిరుమల శ్రీవారి దర్శనాని కోసం ఎంతమంది, ఎంత పెద్ద పెద్ద స్థాయి ఉన్న వాళ్ళు అక్కడికి వస్తారో తెలుసా మీకు? ఆయన ప్రసాదం కోసం ఎంతమంది వేచి చూస్తారో మీకు తెలుసా అండి? చాలా మంది ఎంతో పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చి అక్కడ లడ్డు ప్రసాదాన్ని స్వీకరించి, ఆ లడ్డూకి ఒక ప్రత్యేకత ఉంది. ఎవరన్నా తిరుపతికి వెళ్తున్నామంటే వాళ్ళకి మనం గట్టిగా చెప్తాం, నా కోసం ఖచ్చితంగా ఒక లడ్డు తీసుకొని రా, నాకు పూర్తి ఒక లడ్డు మొత్తం కావాలి అని చెప్పేసి వాళ్ళతో మనం ఫైట్ చేస్తాం, చెప్తాం కూడా. అట్లాంటిది అక్కడ ప్రసాదాన్ని అడుక్కున్నాం, మేము రిచెస్ట్ బిచ్చగాళ్ళం తిరుపతిలా అని చెప్పి మాట్లాడేది నాకు అర్థం కాదు. ప్రసాదం అనేది మీరు ఎప్పుడు గుళ్ళో ప్రసాదం తినలేదు అనుకుంటా, బహుశా నాకు తెలిసి. గుళ్ళో ప్రసాదం కోసం ఎంతమంది ఎట్లా వెళ్తారు తెలుసా? తిన్న వాళ్ళు మళ్ళీ ఇంకొకసారి తినాలనుకుంటారు. ఆ ప్రసాదానికి అంత విలువ ఉంటుంది. మన హిందూ సాంప్రదాయంలో దేవుడికి నైవేద్యంగా పెట్టింది మనకి ప్రసాదంగా ఇస్తారు. అది తింటే చాలా మంచిదని చెప్పేసి నమ్ముతారు. ఆయన ప్రసాదం అని చెప్పేసి తింటే చాలా మంచిది, అన్ని రకాలుగా శుభం చేకూరుతుంది అని చెప్పేసి మస్తు మంది నమ్ముతారు. అట్లాంటిది మీరు అక్కడికి వెళ్ళి మేము అడుక్కుంటున్నాం, మేము రిచెస్ట్ బిచ్చగాళ్ళం, ఇవన్నీ తప్పు మాటలండి. ప్లీజ్ అండి, మీ మీద చాలా మందికి ఒక ఒపీనియన్ ఫస్ట్లో పాజిటివ్ ఉండేది. ఎందుకంటే శివజ్యోతి చాలా కష్టపడి పైకి వచ్చింది, చాలా ఫేస్ చేసింది, చాలా హార్డ్షిప్స్లలో నుంచి బయటకు వచ్చినామని చెప్పేసి చాలా మంది అంటూ ఉంటారు. కానీ మీరు చేసిన కొన్ని పనుల వల్ల చాలా మందికి ఆ ఇంప్రెషన్ పోయింది, ఇంకొక ఇంప్రెషన్ వచ్చేసింది. అది ఎందువల్ల అనేది మీకు కూడా తెలుసు. సో అవన్నీ ఇప్పుడు నేను మళ్ళీ పాతయన్నీ ఇప్పుడు నేను తోడి ఇక్కడ ఈ వీడియోలో నేను చెప్పదలుచుకోలేదు. సో ఇప్పటికైనా మీరు మారి ఇట్లాంటి వీడియోలు మీరు యూట్యూబ్లో మీరు సంపాదించుకోవడం కోసం ఇట్లాంటి వీడియోలు తీసి అది ప్రజల మీదకి వదిలి, మీకే ఇప్పుడు ప్రాబ్లం, ప్రజలకు కాదు, మీ మీదనే వ్యతిరేకత వస్తుంది. మీరు ఇట్లాంటి వీడియోలు ఎందుకు తీస్తారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. మీరు అక్కడికి పోయినప్పుడు అక్కడ సీనరీ ఎట్లా ఉన్నది, అక్కడ ప్రత్యేకతలు ఏంటిది, ఆ గుడిలో ఎట్లా ఉన్నది ఏంటనేది ఆ ఎక్స్పీరియన్స్ చెప్పుండ్రి. అంతేగాని మేము అడుక్కున్నాం, మేము రిచెస్ట్ బిచ్చగాళ్ళము, ఇంకేదో వద్దు, అవి అవసరం లేదు. తిరుమలలో ఎట్లుంటుంది ఏంటి అనేది అందరికీ తెలుసు. అక్కడ క్యూ లైన్లో నిల్చుంటే ఆటోమేటిక్గా అందరూ ప్రసాదం పంచుతూనే ఉంటారు అక్కడ. ఎందుకంటే దర్శనానికి చాలా టైం పడుతుంది కాబట్టి, చాలా మందికి అన్ని గంటలు నిల్చుంటే ఆకలిస్తుంది కాబట్టి ఖచ్చితంగా అక్కడ పెడుతూ ఉంటారు. దానికి ఏదో మేము అడుక్కున్నాం అవన్నీ కాదు. మీరు ఇదే ఫస్ట్ టైమా మరి వెళ్ళడం తిరుపతికి? నాకు అర్థం కాదు. ఎప్పుడు వెళ్తే తెలుస్తుంది. లేకపోతే ఒకసారి మీరు వెళ్ళే ముందు ఏమైనా కనుక్కోవాల్సింది ఎట్లుంటుంది ఏంది అనేది. అంతమంది వచ్చిండ్రు, వాళ్ళు అడుక్కున్నట్ట. మీరు ప్రసాదం తీసుకునే దగ్గర అంతమంది లైన్లో అటు సైడ్ చూసుకున్నట్టయితే చాలా మంది నిల్చొని ఉన్నారు. ప్రసాదం కోసం అందరు ఎగబడతారు, దాన్ని అడుక్కోవడం అని అనరు. ఎందుకంటే దేవుడికి నైవేద్యంగా పెట్టింది మనకి ప్రసాద రూపంలో పెడుతున్నారు కాబట్టి అది తింటే చాలా మంచిదని వాళ్ళు ఫీల్ అవుతారు కాబట్టి అట్లాంటి పనులు చేస్తారు. దాన్ని మీరు ఇంకొక రకంగా చూసి దాన్ని హేళన చేస్తే ఈరోజు మీరు ప్రజలలో పలచడైంది మీరే. మీ మీదనే ఇంకా చులకన భావం మీ అంతటా మీరే పెంచుకుంటారు.
మీకు మీ యూట్యూబ్లో మీరు చేసేవి మీరు వీడియోస్ చేసుకుంటున్నారు, మీరు మంచిగా సంపాదించుకుంటున్నారు, అంతా మంచిగానే ఉంది కదా, ఇప్పుడు మీరు మంచిగానే ఉన్నారు కదా, మళ్ళీ ఇంకెందుకండి ప్రజలు ఏమంటారు, అది వాళ్ళు మునిగిపోయే ఇలాంటి వీడియోలు కాకుండా కొంచెం బాగుపడే వీడియోలు చేయండి. ఆల్రెడీ ఎంతమంది సఫర్ అయినరో చూసిండ్రు కదా, ఎంతమంది డబ్బులు కోల్పోయినరో చూసిండ్రు కదా. అదే మళ్ళీ చెప్తున్నా, నేను పాత వీడియోలో పాత జరిగినవి నేను మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి నేను మాట్లాడిన, కానీ ఇప్పుడు ఏదైతే ఉందో ఇట్లా కాకుండా కొంచెం మంచి వీడియోలు తీయండి, మంచిగా కొత్త కొత్త అన్నీ చూపెట్టండి. మేము కూడా చూసి నేర్చుకుంటాం. మీరు ఏమైనా మంచి విషయాలు చెప్తే మేము కూడా నేర్చుకోవడానికి రెడీ ఉన్నాం. సో ఇట్లాంటివి ప్లీజ్ అందరూ, నేను ఈ శివజ్యోతికి ఒక్కదానికే చెప్పట్లేదు, మస్తు మందికి చెప్తున్నా, చాలా మందికి చెప్తున్నా, మీరు ఏదో చేయాలనుకొని ఏదో చేసి మీరే నవ్వుల పాలవుతున్నారు. ఈ మధ్యకాలంలో చాలా మంది చూస్తున్నా. అట్లా నవ్వుల పాలు కాకుండా ఉండాలంటే మీరు ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు, టెంపుల్కే కావచ్చు, ఇంకేదన్నా ప్లేస్కే కానీ వెళ్ళినప్పుడు అక్కడ ఆ ప్లేస్కున్న ఏదైతే విశిష్టత ఉంటుందో దాని గురించి చెప్పండి. ఆ ప్లేస్లో మీరు ఏం ఎక్స్పీరియన్స్ అయినరో దాని గురించి చెప్పండి. అంతేగాని మిగతా వాటి జోలికి వెళ్ళి మీరే నవ్వుల పాలు కాకండి. సో ఇట్లాంటివి చేయకండి. చాలామంది గతంలో కూడా చూసుకున్నట్టయితే ఒక సీరియల్ యాక్ట్రెస్ పులి అని చెప్పేసి అందరినీ భయపట్టించి ఏమంటారు ఒక ఫేక్ వీడియో చేసింది. ఆమె మీద కూడా కేసు పడింది అనుకుంటా. ఆమె మీద కూడా ప్రియాంక జైన్, ఆమె మీద కూడా పడే ఉంటుంది కేసు. సో ఎందుకు మీరు అక్కడ తిరుమల మెట్లెక్కగానే మీకు ఏమన్నా అవుతుందా? నాకు అర్థం కాదు. ఫేమ్ ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పేసి మీకు అదైపోతుందా? ఎందుకు అట్లాంటి ఫేక్ వీడియోస్ చేస్తారు నాకు అర్థం కాదు. చెప్పుండ్రి, మీరు మెట్లెక్కుతుంటే మాకు ఇట్లాంటి ఫీలింగ్ ఉంది, మేము ఇట్లా చేసినాం, లేకపోతే మీకు అరే ఇట్లా ఉన్నాయి టిప్స్ ఇవ్వండి. మెట్ల మార్గంలో వచ్చేవాళ్ళు ఇట్లా రాకండి, ఇట్లా అయితే మీకు సులువు అవుతుందని చెప్పండి. అట్లాంటివి చెప్పకుండా ఏవేవో మీరు మీ పబ్బం గడుపుకోవడానికి, మీకు వ్యూస్ వచ్చి మీకు డబ్బులు రావడానికి ఈ ప్రాంక్ వీడియోలు చేసేసి ఎందుకండి మాకు ఇవన్నీ? నాకు అర్థం కాదు. మీ మీదనే కేసులు అవుతున్నాయి, ఎవరికి లాభం ఇందులో? సో మీరు దేవుడు సన్నిధిలా దేవుడిది మీరు ఏం మాట్లాడకండి. ఎవరైనా సరే, అది నేనైనా సరే, దేవుడి గురించి తప్పుగా మాట్లాడేది, దేవుడి ప్రసాదాల గురించి, దేవుడి నైవేద్యాల గురించి మనకి ఎవ్వరికీ రైట్ లేదు తప్పుగా మాట్లాడడానికి. అసలు అట్లాంటివి ప్రస్తావన దేవద్దు. చాలామంది మధ్యకాలంలో దేవుడి పేరు చెప్పుకొని డబ్బులు సంపాదించుకున్న వాళ్ళని మస్తు మందిని చూస్తున్నాం. సో వాళ్ళందరికీ చెప్తున్నా, దేవుడిని అడ్డుపెట్టుకుంటే మీరు ఈరోజు మీరు డబ్బులు సంపాదించుకొని ఉండొచ్చు, కానీ దాని తర్వాత కాన్సిక్వెన్సెస్ మాత్రం చాలా దారుణంగా ఉంటాయి. సో అది మీరు మైండ్లో పెట్టుకొని ఇట్లాంటి వాటికి అన్నిటికీ దూరంగా ఉండండి. అండ్ ముఖ్యంగా శివజ్యోతి గారు, మీ రూట్స్ని మీరు మర్చిపోవద్దు. మీరు ఎంత ఎదిగినా ఒదిగే ఉండాలి. మనం ఎక్కడి నుంచో ఏ లెవెల్ నుంచి వచ్చినాం అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మీరు మీ రూట్స్ని గుర్తుపెట్టుకోకపోతే మాత్రం మీరు ముందు బతకడం అయితే చాలా కష్టమవుతుంది. ఇట్లాంటి వీడియోలు తీసుకుంటూ బతుకుదాం అనుకుంటే మాత్రం ఇంకా ఘోరంగా ఉంటుంది. సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేసిన మన జర్నీ ఏందనేది గుర్తుపెట్టుకోవాలి. మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్గా ఉండే ఒకప్పుడు, కానీ ఇప్పుడు లేరు. అది కూడా నేను బలగుద్ది చెప్పగలుగుతా. ఎందుకంటే బికాజ్ ఆఫ్ మీ వీడియోస్ వల్లనే మీకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ తగ్గిపోయింది, అది కూడా మీకు తెలుసు. సో ఇట్లా చాలా మంది అమ్మాయిలకి, ఎందుకంటే నేను మిమ్మల్ని చూసి ఒకప్పుడు ఇన్స్పైర్ అయిన అమ్మాయినే, మన పిల్ల అనుకునే నేను ఈరోజు మీ మీద మీరు ఇట్లాంటి వీడియోస్ చేసి దాని మీద నేను మాట్లాడాల్సి వస్తుందంటే నాకే కొంచెం మంచి అనిపిస్తలేదు. సో మీరు ఇన్స్పైర్ చేసే వీడియోలు చేయకపోయినా పర్లేదు, కానీ మిమ్మల్ని తిట్టించుకునే వీడియోలు చేయకండి. అది కూడా దేవుడి గురించి అస్సలకే చేయకండి. ఇది ఒక నా రిక్వెస్ట్ అనుకోండి. థ్యాంక్ యూ.